వాస్తవానికి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ ఇంకేదైనా ఉన్నది అంటే అది ఇంకొకే ఒక బడ్జెట్ ఉంటుంది. తర్వాత బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ గా మారిపోతా ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ మీద మాకు ఎన్నో ఆశలు ఉంటుండే. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మాకు మొట్టమొదటిసారిగా తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులందరూ పార్టీలకు అతీతంగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేసినాం, పాలాభిషేకాలు చేసినాం, కృతజ్ఞత సభలు కూడా పెట్టి చాలా మంచిగా నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు మేము పోరాటం చేసినా ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. రేవంత్ అన్న ప్రభుత్వం రాగానే మాకు తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అని మేము చాలా ఉప్పొంగిపోవడం జరిగింది. అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేయగానే మా కార్పొరేషన్ చైర్మన్ గా బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని నియమించడం జరిగింది. మేము బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని ఏర్పాటు చేయగానే వాళ్ళు నియమించగానే మేము చాలా కూడా ఆనందం వ్యక్తం చేసినాం. కారణం ఏంటంటే జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 2009లోనే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2014లోనే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. వాస్తవానికి వారికి ఒక ప్రతిష్టాత్మక కార్పొరేషన్ ఇస్తా అని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అదే డైరీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. డైరీ కార్పొరేషన్కి వారిని చైర్మన్ గా నియమించడం జరిగింది. తర్వాత వారిని ఏదో కారణాల వల్ల ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ముదిరాజ్ కార్పొరేషన్ కి ఇంత అనుభవం కలిగినటువంటి వ్యక్తిని నియమించారు అంటే మేము ప్రభుత్వము ముదిరాజుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందేమో, ముదిరాజులకు చాలా పెద్ద న్యాయం జరుగుతుందేమో అని ఆశించడం జరిగింది. అయితే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు నాకు తెలిసి 2 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించడం జరిగింది. ఒకటి తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ అయితే రెండవది ఆర్యవైశ్య కార్పొరేషన్. ఇక్కడ నేను ఆర్యవైశ్య పేరు తీసుకున్నందుకు ఒకవేళ వారు ఆ పేరు తీసుకోకూడదు, దీనిలో ఆ రోజు ఒకేసారి ఏర్పడాయి కాబట్టి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఉద్దేశపూర్వకం కాదనే విషయాన్ని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను. అయితే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ గా కాల్వ సుజాత గారిని నియమించడం జరిగింది. తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని నియమించడం జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కి కార్యాలయాన్ని అరణ్య భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అరణ్య భవన్ అంటే మళ్ళీ మీకు ఒకసారి పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, అరణ్య భవన్ అని ఎందుకు అంటున్నా అంటే, అరణ్య భవన్ అంటే గతంలో ఈ సచివాలయం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అరణ్య భవన్ లో హరీష్ రావు గారి అంటే గతంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉంది అంటే అది అరణ్య భవన్ లో ఉంది. అంటే అంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆఫీస్ను ఆర్యవైశ్య కార్పొరేషన్ కి ఇవ్వడం జరిగింది. ఇక మా ముదిరాజ్ కార్పొరేషన్ విషయానికి వస్తే, ముదిరాజ్ కార్పొరేషన్ యొక్క ఆఫీసు డిఎస్ఎస్ భవన్ లో అంటే మాసాబ్ ట్యాంక్ లో ఒకే ఒక రూముతో ఉన్నటువంటి ఆఫీసును, అది మాక్సిమం 10x10 రూమ్ లెక్కనే ఉంటుంది. మాకు ఒక 10 మంది చైర్మన్ గారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఇంకో 10 మంది బయట నిలబడాలి. అంటే ఇంత వివక్షత, అంటే ఆఫీసు ఏర్పాటులో కూడా ముదిరాజుల మీద ఇంత వివక్షత జరిగింది అనే విషయాన్ని నేను మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సరే, ఆఫీస్ ఏ విధంగా ఉన్నా మాకు కావాల్సింది ఆర్థికంగా బలపడాలి, ఆర్థికంగా మనకు నిధులు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంలో మేము అది కూడా ఓపిక పట్టినాం. తర్వాత మాకు పోయిన బడ్జెట్లో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్కి 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అతిపెద్ద జనాభా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభాగా ఉన్నటువంటి ముదిరాజులకు 50 కోట్లు కేటాయించడం జరిగింది. సరే, 50 కోట్లు వచ్చినా ఇంకేమన్నా రాజీవ్ యువ వికాసమో లేకపోతే ఇంకో పద్ధతిలోనే వస్తాయేమో అని మేము ఆశించడం జరిగింది.
కానీ ఆ 50 కోట్లలో నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, పోయినటువంటి సంవత్సరంలో 50 కోట్లలో 50 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అది కూడా జీతభత్యాలకు మాత్రమే. అంటే పోయిన బడ్జెట్లో ముదిరాజులకు 0, గుండు 0, ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాలకు కేటాయించలేదు అనే విషయాన్ని చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఈ సంవత్సరం బడ్జెట్లో తీసుకుంటే, ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా కార్పొరేషన్కు 50 కోట్లు ఇచ్చినారు. 50 కోట్ల రూపాయలు అంటే 50 కోట్ల రూపాయలు అన్ని కార్పొరేషన్లకు ఎట్లా ఇచ్చినారో మా కార్పొరేషన్ కూడా 50 కోట్లు ఇచ్చినారు. ఆ 50 కోట్లు అనేది అది ఓన్లీ నాన్ ప్లాన్ అంటాం దాన్ని, అంటే జీతభత్యాల కోసం ఉపయోగించుకునే తప్ప ముదిరాజులకు ఈ బడ్జెట్లో వనగూరింది ఏమీ లేదనే విషయాన్ని చెప్పడానికి పత్రికాముఖంగా చెప్పడానికి మేము చాలా విచారాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. అందుకోసమే తెలంగాణ ముదిరాజ్ జేఏసీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముదిరాజులకు మీరు ఖచ్చితంగా మోసం చేస్తా ఉన్నారని నేను గట్టిగా అడగదలుచుకున్నాను. మీరు ముదిరాజులకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీరు ఏదన్నా అంటే మీ ముదిరాజులకు మంత్రి పదవి ఇచ్చినావు కదా అని ప్రతిసారి కూడా మంత్రి పదవి ఇచ్చినాం అని మాకు చెప్తా ఉన్నారు. మంత్రి పదవి మీరిచ్చేది మాకు భిక్ష కాదు. మంత్రి పదవి అనేది మా హక్కు. రాష్ట్రంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు రావాల్సినటువంటి 2 మంత్రి పదవులు రావాల్సిన మాకు ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చినారు. ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వారికి కేటాయించినటువంటి శాఖలు మీరు పరిశీలిస్తే పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ. పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అంటే అక్కడ 2 అతిపెద్ద కులాలకు ఉపాధినిచ్చేటటువంటి శాఖలు అవి. ఒకటి యాదవులు అయితే రెండోది ముదిరాజులు. ఈ 2 కూడా బలంగా ఉన్నటువంటి కులాలు. వాటికి మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంతనో తెలిసినా 650 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అంటే మా మంత్రి గారికి మీరు బడ్జెట్లో కేటాయించినటువంటి శాతం ఎంతనంటే అది 1.1% మాత్రమే. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మా మంత్రి గారు మాకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంతనంటే యాదవులకు ముదిరాజులకు కలిపి కేటాయించినటువంటి బడ్జెట్ మీరు కేవలము 650 కోట్ల రూపాయలు మాత్రమే. కేటాయింపులే 650 కోట్లుంటే మీరు విడుదల చేసేటటువంటి మనీ ఎంత ఉంటుంది, మీరు విడుదల చేసేటటువంటి డబ్బులు ఎంత ఉంటాయి, ఖర్చు చేసేటటువంటి డబ్బులు ఎంత ఉంటాయి, దీన్ని చూస్తే మీకు మత్స్య శాఖలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అనేది ఉంటుంది. ఉచిత చేపపిల్లల పంపిణీ కానీ ఉచిత రొయ్య పిల్లల పంపిణీ చేయాలంటే కనీసం 100 నుంచి 120 కోట్లు కావాలి. కానీ దానికోసం మీరు కేటాయించింది ఎంత? 18 కోట్ల రూపాయలు. అక్షరాల 18 కోట్ల రూపాయలు. మీరు ఏదన్నా అంటే మేము ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కేటాయించినామంటారు. ఎక్కడ కేటాయిస్తారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది దానిలో జరిగేటటువంటి భాగవతాలు ఏందో మనకు అందరికీ తెలిసినటువంటి అంశం. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మత్స్య శాఖలో కేటాయించాల్సినటువంటి ఏదైతే స్కీమ్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ IFDS స్కీమ్ ద్వారా మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే, తెలంగాణ మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా మాత్రమే మాకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అందులో భాగంగా మాకు గతంలో కమ్యూనిటీ హాల్ వస్తుండే, గతంలో 2 వీలర్స్ వస్తుండే, గతంలో 4 వీలర్స్ వస్తుండే, చేప పిల్లల పంపక వస్తూ ఉంటే, రొయ్యల పంపిణీ వస్తూ ఉంటే, వలలు వస్తూ ఉంటే, ఇవన్నీ కూడా మాయమైపోయినాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మత్స్యకారులకు మీరు 1000 కోట్ల రూపాయలను IFDS స్కీమ్ ద్వారా కేటాయించి వారికి మాత్రమే ఖర్చు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గత వారం రోజులుగా మాకు చాలా కాలంగా ఒక సమస్యపై పోరాడుతూ ఉన్నాము. అది D నుండి A గ్రూప్. ఆ సమస్యపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు మేము విజ్ఞప్తులు
వారి దృష్టి తెచ్చిన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఆ సందర్భంగా గత వారం రోజులుగా అన్ని పార్టీల అధ్యక్షులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. కనీసం ఈ అసెంబ్లీలో డి నుండి ఏ గ్రూప్ కు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, న్యాయం చేయాలి ముద్రాలకు అని చెప్పేసి కూడా మేము అన్ని పార్టీల అధ్యక్షులు కూడా గత వారం రోజులుగా ఇవ్వడం జరిగింది. అదే రకంగా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాల్లో అనేక బహిరంగ సభల్లో ముదిరాలు బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాల కంటే అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాలకు అన్ని రంగాల్లో అన్యటువంటి అనేక ఉపన్యాసాల్లో చెప్పడము, దాని ఆచరణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆచరణ మాత్రం తుంగలో తొక్కి కేవలం మాటలతో మభ్యపెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముదిరాయులకు వాళ్ళు తక్కువ అంచనా చేసి వారిపై వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే గతంలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వానికి అదే గతి మీకు పట్టు అని చెప్పేసి కూడా తెలంగాణ ముద్ర చేసి హెచ్చరిస్తా ఉంది. ఇదే కౌన్సిల్లో తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ గారు కూడా అనేక సందర్భాల్లో ఆ చర్చను లేవదీసినప్పుడు చేస్తామని చెప్పేసి, చూస్తామని చెప్పేసి ఆనాడు కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వారి వంతు ప్రకారంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికైనా మా మంత్రి గారు వాకటి శ్రీహరి గారు, బండ ప్రకాష్ గారు, ఒకడు ప్రతిపక్షమైనటువంటి ఎమ్మెల్సీ గారు, డిప్యూటీ కౌన్సిల్ చైర్మన్ గారు, మరొకరు అధికారమైనటువంటి పార్టీ మంత్రి గారు, ఈ ఇద్దరు కలిపి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా, పరిష్కరించకపోతే మీరు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణలో చేసి వీళ్ళని డిమాండ్ చేస్తా ఉంది. జై ముద్రాజ్, జై జై ముద్రాజ్. ఇది మాకున్న సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా సమస్య తీరట్లేదు. ఎన్నిసార్లు వచ్చినా కానీ మమ్మల్ని అన్ని పార్టీలు కూడా చులకనగా చూసినట్టుగానే అనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్న చెప్పినట్టు అన్ని పార్టీలకి వెళ్ళి మేము లెటర్స్ ఇచ్చినాము, అసెంబ్లీలో కూడా చర్చించమని చెప్పినాము. వాళ్ళు నిజంగానే చర్చించి డి నుంచి ఏ గ్రూప్ కి ఇస్తే మా పిల్లలు గాని మా కుటుంబాలు గాని బాగుపడతాయి, అన్ని ఉద్యోగాలు గాని చదువులు గాని మా సీట్లు మాకు వస్తాయని మేము చాలా ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అసెంబ్లీలో ఇది రేకెక్కించి ఈ సమస్య మాకు తీరేటట్టు చేస్తే బానే ఉంటది. లేకుంటే మాత్రం ఖచ్చితంగా అందరము గ్రామాలలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కూడా ప్రతి బస్తీలో ఉన్న మా సంఖ్య ఏందో, మేమేందో, మా బలం ఏందో ఖచ్చితంగా ప్రభుత్వాలకు చూపిస్తాము. ప్రభుత్వం కిందికి వచ్చి మా సమస్య తీర్చేట్టుగా చేసుకుంటాం. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు మా మాట వినట్లేరు కనుక వాళ్ళే మా కాళ్ళకు దగ్గరకు వచ్చి మా సమస్య తీర్చేట్టుగా మేము చేసుకోవాలని మహిళలు కూడా చాలా ఎంతమంది ఉన్నారో అంతమందిని కదలిచ్చే ప్రయత్నం చేస్తాం. మేము మహిళా విభాగం నుంచి కూడా ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాము. మా శక్తి ఏందో మేమేందో చూస్తారు, అప్పుడు మీరు తట్టుకోలేరు కనుక మీరు ఖచ్చితంగా మా సమస్య ఇప్పుడు తీరుస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాము. కనుక జేఏసీ నుంచి పిలుపునిచ్చారు కనుక అన్ని సంఘాలు మావి ఉన్న చిన్న చిన్న ఏ సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఒకటే తాటి మీదకి వస్తే మనం అనేది ఏందో ప్రభుత్వాలకు ఖచ్చితంగా తీరుతుంది, మనం అనుకున్నది సాధిస్తాము. ఖచ్చితంగా అవుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. జై ముద్రాజ్, జై జై ముద్రాజ్. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్వి రమణ ముదిరాజ్. నేను ముదిరాజ్ జేఏసీ మత్స్యకార సంఘం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తా ఉన్నాను మరియు టీఆర్ఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణలోని లక్షలాది మంది ముదిరాజ్ మత్స్యకార కుటుంబాల గొంతుకుల
తరపున నేను మాట్లాడుతా ఉన్నాను. నీటి మీద హక్కు ఉన్న మాకు సొసైటీల మీద హక్కు లేకుండా పోతుందనేది చాలా బాధాకరం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 6,000 మత్స్య సొసైటీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు రిజిస్ట్రేషన్ అధికారికంగా చేయబడ్డాయి. దాంట్లో 30 వంతు 4,000 మత్స్య సొసైటీలు ముదిరాజుల పేరు మీద ఉన్నాయి. మరి ఇన్ని సొసైటీ ముదిరాజుల పేరు ఉన్నా కూడా ఇవాళ దురదృష్టకరం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సొసైటీలకు ఎన్నికలు జరపకుండా 6,000 పైచీలకు ఉన్న మత్స్య సొసైటీల్లో లక్షల మంది ప్రత్యక్షంగా మరి ఇంకా ఎక్కువ సంఖ్యలో పరోక్షంగా దీన్ని ఆధారపడి జీవిస్తున్నారు. వీటికి ప్రత్యక్ష ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ పోస్టు మరి పద్ధతిలో కాంగ్రెస్ కార్యకర్తలకు మరి పార్టీలో వాళ్ళు చేసుకున్న వారికి ఆ పదవులు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా ఒక హక్కు ఉంటుంది. అలాగే మత్స్య సొసైటీలోని సభ్యులకు కూడా వారి సొసైటీల అధ్యక్షులను కమిటీని ఎన్నుకోవడానికి వారికి ఒక ఓటు కూడా మరి ఉంటుంది రాజ్యాంగబద్ధంగా తెలంగాణ మత్స్య సొసైటీ బయలుల ప్రకారం. కానీ వాటిని మత్స్యకారుల హక్కులను తుంగలో దొక్కుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన పంచి కూడా మరి రాష్ట్రంలో ఏ సొసైటీ కూడా ఎన్నో సొసైటీల వల్ల కాల పరిమితి తీరిపోయిన తర్వాత కూడా సొసైటీలకు ఎన్ని జరపకుండా మరి వారి హక్కులు కూడా మరి కాలడం కూడా చాలా దురదృష్టకరం. మరి రాష్ట్ర మత్స్యకారులందరి తరఫున కూడా ఆమె డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే ఇవాళ 6 కాలం శ్రమించి మరి కష్టపడుతున్న మత్స్యకారుల హక్కులను కాపాడటంలో వారి సాధక బాధకులు తెలిసిన వారిలో ఒకరిగా వెలిగే ఉండే మరి నాయకుడికి అన్ని తెలుస్తాయి కాబట్టి వారు నాయకుడికి ఎన్నుకోబడితే వారి మరి సమస్య కూడా పరిష్కారం అవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. మరి అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో మరి గతంలో 1,980 కోట్లు 1,980 కోట్లు మరి పశుసంవర్ధక మత్స్యశాఖ కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం 50 కోట్లు తక్కువ చేస్తూ మరి బడ్జెట్ లో పెట్టినారు. అది కూడా మరి సింహభాగం మరి పశుసంవర్ధక శాఖకే దాంట్లో వెళ్తాయని చెప్పని కూడా అందరు తెలిసిన విషయమే. మరి మిగిలిన కొన్ని కోట్లలో కూడా మరి ఇన్స్టాఫ్ దాని ప్రకారం కూడా జీతాభత్యాలు అవన్నీ తీస్తే కూడా కనీసం మరి సోదరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఒక 20-22 కోట్లు మాత్రమే. అది ఉన్న 33 జిల్లాల్లో మరి ఒక జిల్లాకు 1 కోటి రూపాయలు కూడా రాకపోవడం అనేది మరి ఈ విధంగా అర్థమవుతా ఉన్నది. నేటి సమావేశానికి వచ్చినటువంటి జర్నలిస్టులకు, మీడియా మిత్రులకు, మరి నా తోటి జేఏసీ రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అయితే మరి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం ఏంటిదంటే, మన ఇంతకుముందే మన రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ గారు, సోదర మిత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి చివరికి న్యాయంతో కొంచెం ఉన్నది కాబట్టి చెప్పాలనుకుంటున్నా. మరి ఏంటంటే అన్నట్టు సదా మామూలు అన్నట్టు అందరికీ తెలుసు, ముదిరాజులు మన రాష్ట్రంలో అందరికంటే అత్యధిక శాతం ఉన్న వాళ్ళు అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలే తెలుసు. వారికి ఒక అలవాటు అయిపోయింది, అనవాయితీ అయిపోయింది. వీళ్ళందరూ ఎక్కువ ఉన్నారు, వీళ్ళ మేధాలు కూడా ఎక్కువ ఉన్నారు, వీళ్ళ సంఘాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే వరకు ఏదో అన్ని పంకులు పంకి ఇక సైన్యం ఉన్నది కదా ఇచ్చిన వాళ్ళు అని చెప్పి ఏదో ఒక పోస్టు ఏ అధికారం పార్టీ వచ్చినా, టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు మన పల్లె ప్రకాశన్న కానీ, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాసా జ్ఞానేశ్వరన్న కానీ, తర్వాత ఇప్పుడు బీజేపీ కాలేదు కానీ ఈటల రాజేందర్ కూడా అనుకుంటా నేను ఇక ఏదైనా పెద్ద కమిటీ అని చెప్పి ఎవరో ఒకరికి అయిపోతుంది. మరి మీలో అందరూ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, ఇక నిజాలకు ఆ సంఘాలు బాగున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు, మనం ఏదైనా ఒకటి చేసి ఇస్తే అయిపోతుంది, ఇక మనం చేసుకోవచ్చు. ఆ పెద్ద కులాన్ని అట్లనే అందరూ ఒక్కాలి, ఆలయం లేస్తే మరి మిగిలిన కులం అనే కమిటీ అనేది ఇక మరి తట్టుకోలేము కాబట్టి ఇక మా అభిప్రాయం సరిపోతుందని అలవాటు అయిపోయింది అన్ని రాజకీయ పార్టీలకు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఏ పార్టీ అయినా, అప్పుడు టీడీపీ పార్టీ అయినా గదిరించింది కూడా ముదిరాజ్ కమ్యూనిటీ, అదే కాంగ్రెస్ పార్టీని కూడా గదిరించింది కూడా ముదిరాజ్ కమ్యూనిటీ పార్టీ. తర్వాత టీఆర్ఎస్ తెచ్చింది కూడా మరి దించింది కూడా మన ముదిరాజ్ కమ్యూనిటీ పార్టీ. ఇవన్నీ కూడా మీకు బాగా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇప్పుడు మన కనీసం అంటే మొన్న
ఎలక్షన్ కంటే మొదలు కామన్ డిక్లరేషన్ లో కూడా మన ముఖ్యమంత్రి గారు మీ ముదిరాలు దీని నుండి 100% నాకు కృషి చేస్తా, ఖచ్చితంగా చేస్తా అని డిక్లరేషన్ పెట్టడం జరిగింది. మరి అందరికీ తెలుసు, మంచి వాగ్దానం చేయడం జరిగింది. మరి అయినప్పుడు 2 సంవత్సరాలు అయిపోతున్నది. మరి మన ఏదో కొంతమంది అన్నట్టు టీఆర్ గారు ఉంటున్నప్పుడు కోకపేట్ల 5 ఎకరాల భూమి అడగడం, బండపల్లి అడగడము, ఆయన ₹1 కోటి ఆయన రాజ్యాంగం మంచి పెట్టడం సాధించండి సంతోషం. కానీ ఒక భూమిలో భవనాలు ఇస్తే సరిపోదు కదా. ఇక వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చిన మేవాడు ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు ఏదో మనం ముదిరాజు పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. ఇక మీ పెద్దగా పేరు దర్శనం చేస్తాం, మంచిగా చేస్తాం అని చెప్పి పెద్ద చెప్తే అరే అందరం ఆశపడ్డాం ముదిరాలం అందరం. అరే కార్పొరేషన్ ఏర్పడ్డది, ఇక మనం అందరి బతుకులన్నీ చాలా బ్రహ్మాండంగా అయిపోతాయని పేరుగా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇక్కడ ₹1 ఇక్కడ ఇచ్చింది లేదు, ఏ ముద్రకం చేసింది కూడా లేదు. 2 సంవత్సరాలు అయిపోతున్నది. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి మొత్తానికి మీరే మైనస్ ఎక్కడ ఉన్నదంటే ఈ సంఘాలు ఎక్కువ రావడం వల్లనే ఈ -5 అనేది ఏర్పడుతున్నది. ఇది ఒక అలవాటు అయిపోయింది రాజకీయ నాయకులకు. ఏదో చెప్తుంటే వాక్యం తెలియదు అని చెప్పి అది అనుకోవాలి, ఆ విషయం మర్చిపోవాలి. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు మేము మొత్తం మీద ఈ ముదిరాజు ఏట్మాల వంశం మనది, ఆ తర్వాత కొరికిత స్వామి వారసులం మేము. మరి మేధాలు ఎక్కువ ఉండడం వల్ల సంఘాలు ఎక్కువ ఏర్పడ్డాయి. కానీ ఏర్పడ్డా కూడా అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్న జేఏసీ అందరినీ కలుపుకొని ఖచ్చితంగా యుద్ధం మొదలుపెట్టి ఇక మన ఓపిక అనేది నశించిపోతుంది కాబట్టి 100% ఉద్యోగ ప్రకటన చేస్తాం. పల్లె నుంచి ఢిల్లీ వరకు అయినా సరే పోరాడి ఖచ్చితంగా మాకు ఈసారి న్యాయం జరగకపోతే కనీసం అంటే ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ఈ యొక్క అసెంబ్లీ పిటిషన్ పెట్టమని చెప్పి అన్ని పార్టీ అధ్యక్షులు కూడా మెమోరాండం చేయడము, పిటిషన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కానీ ఇచ్చినా కూడా మరి ఇంకేం సంగతి అని చెప్పి ఈరోజు బహిరంగంగా చెప్పదామంటని చెప్పి ఈ యొక్క పిటిషన్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా మా వాచస్పతి గారు ఒక మాట అన్నారు, నీకు జాతి ముఖ్యమా లేకపోతే నీ మంత్రి పదవి ముఖ్యమా అంటే సందర్భం వస్తే నా జాతికి అన్యాయం జరిగితే మంత్రి పదవి కూడా నేను రాజీనామా ఇస్తానని చెప్పాను. ఈ మాట అందరు ప్రతి ఒక్క ముదిరాజు మైండ్ లో మిగిలి అందరూ ఆశపడుతున్నాం. బండ ప్రకాశం గారు కూడా ఆయన అయిన శక్తి మేర కృషి చేసి కోకపేట జాగా 5 ఎకరాలు సంపాదించిండు, సాధించిండు, సంతోషం. కానీ మరి ఆయన పోరాటం కూడా సాధ్యమైనంత వరకు పోరాడిండు. ఎందుకంటే ఇది కోర్టులో కూడా లేదు, లేదు, కోర్టు కూడా తీర్పిచ్చింది. ఆ రోజే మీ బీసీ కమిషన్ వేసుకొని మీరు మీ స్థితిగతులను లెక్కలు వేసుకొని ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు, మీకు మీ అర్హులు ఉన్నారు, బీసీ కమిషన్ చేసుకోవాలని చెప్పారు. కాబట్టి ఈ విధంగా చెప్పినంటే బరాబరి మస్తు ఓటాడం కూడా జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి అయితే నేను ఇంకా మంచి వకీలు మీరు కొట్లాడతా అని ఏం చెప్తున్నాడు. ఏ వకీలు అవసరం లేదు, కానీ బీసీ కమిషన్ చేసి ఉన్న వాస్తవం కూడా వెనుకబడి ఉన్నాము, మా జాతి వెనుకబడి ఉన్నాం, అన్ని చెప్పుకున్నాయి, ప్రపంచానికి ఎరుకున్నాం. మేము మా గజం ఉన్నదో రాజుల కూడా పేరు కాబట్టి దయచేసి మీరు తొందరగానే మరి అసెంబ్లీ పెట్టి 100% మీరు మాట ఇచ్చి మాకు తప్పకూడదు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా బీజేపీ నుంచి ఏలకు మారవాలి. ఇంకైనా దానికి సంబంధించిన దానికి సంబంధించిన దాంట్లో చేసి మాకు ముదిరాజుకి న్యాయం జరగాలి.